వ్యూవర్స్ అందరికీ ఒక ముఖ్య గమనిక. ఈ జూన్ నెల నుండి ప్రతి నెల మనం ఒక మెగా క్విజ్ కాంటెస్ట్ నిర్వహించబోతున్నాము. ఈ పోటీలో టాప్ 3లో నిలిచినటువంటి ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున ప్రైజ్ మనీని అందించడం జరుగుతుంది. ఈ మెగా క్విజ్ కాంటెస్ట్‌కు సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు, రూల్స్ మరియు ఇతర వివరాలను మరొక ప్రత్యేక వీడియోలో స్పష్టంగా వివరిస్తాము. అలాగే వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వెబ్‌సైట్‌లో మరియు ఫేస్‌బుక్ పేజీలో కూడా అందుబాటులో ఉంచుతాము. మా విన్నపం ఏంటంటే, మనం జూన్ నుండి ప్రారంభించబోయే ఈ మెగా క్విజ్ కాంటెస్ట్‌పై మీ యొక్క విలువైన సూచనలు, సలహాలు మరియు అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయగలరు. మీ సలహాల ఆధారంగా ఈ పోటీని ఇంకా మెరుగ్గా నిర్వహించడానికి మేము ప్రయత్నిస్తాము. తెలంగాణ టెట్ ఎగ్జామ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్చారి.inలో ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ప్రాక్టీస్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా క్రింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత సెయింట్ జర్మైన్ ఎన్లే మరియు సెవ్రెస్ ఒప్పందాల ద్వారా ఈ 2 సామ్రాజ్యాలు రద్దు చేయబడి చిన్న జాతీయ రాజ్యాలుగా విభజించబడ్డాయి. ఆస్ట్రో-హంగేరియన్ మరియు ఒట్టోమన్ టర్కీ. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన సెయింట్ జర్మైన్ ఒప్పందం ద్వారా ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం మరియు సెవ్రెస్ ఒప్పందం ద్వారా ఒట్టోమన్ టర్కీ సామ్రాజ్యం విచ్ఛిన్నమై అనేక చిన్న జాతీయ రాజ్యాలుగా రూపాంతరం చెందాయి. 1918 ఫిబ్రవరి 1 వరకు రష్యన్లు ఏ క్యాలెండర్‌ను అనుసరించారు? జూలియన్ క్యాలెండర్. రష్యాలో 1918 ఫిబ్రవరి 1 వరకు జూలియన్ క్యాలెండర్‌ను అనుసరించారు. ఆ తర్వాత అంతర్జాతీయంగా ప్రాచుర్యంలో ఉన్న గ్రెగోరియన్ క్యాలెండర్‌కు మారారు. జూలియన్ క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే 13 రోజులు వెనుకబడి ఉంటుంది. 1929లో ఆర్థిక మాంద్యం సంభవించినప్పుడు, ఆర్థిక క్షీణత సమయంలో డిమాండ్ తగ్గినప్పుడు రాష్ట్రం నిధులను పెట్టుబడి పెట్టి ఉపాధిని సృష్టించాలి. అప్పుడు ప్రజలు డబ్బు సంపాదించడానికి మరియు మార్కెట్లో వస్తువులను కొనడానికి సహాయపడుతుంది అని ఈ ఆర్థికవేత్త వాదించాడు. జాన్ మేవార్డ్ కీన్స్. 1929 ప్రపంచ ఆర్థిక మాంద్యం నుండి బయటపడడానికి ప్రభుత్వాలు జోక్యం చేసుకుని మౌలిక వసతులపై పెట్టుబడులు పెట్టాలని ప్రసిద్ధ ఆర్థికవేత్త జేఎం కీన్స్ ప్రతిపాదించారు. రాజ్యం నిధులు సమకూర్చడం ద్వారా ఉపాధి పెరిగి ప్రజల కొనుగోలు శక్తి ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆయన వాదించారు. ఈ సిద్ధాంతం ద్వారానే అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ న్యూ డీల్ పాలసీని ప్రవేశపెట్టారు. కింది వాటిలో లాంగ్ మార్చ్ 1934 దేనిని సూచిస్తుంది? జాతీయవాద దాడుల నుండి తప్పించుకోవడానికి చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యూహాత్మక తిరోగమనం. కోమింగ్టాంగ్ జాతీయవాద దాడుల నుండి తప్పించుకోవడానికి మావో జెడాంగ్ నేతృత్వంలో చైనా కమ్యూనిస్టులు షాంగ్సీ ప్రాంతానికి చేసిన 6000 మైళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్నే లాంగ్ మార్చ్ అంటారు.
ఈ చారిత్రాత్మక వ్యూహాత్మక తిరోగమనం చైనాలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కావడానికి మరియు నూతన స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి బలమైన పునాది వేసింది. కింది వాటిలో ఏది టెయిలే అనే పదానికి బాగా సరిపోతుంది? రాజ్యం మూడవ ఎస్టేట్ సభ్యులపై విధించిన ప్రత్యక్ష పన్ను. ఫ్రెంచ్ విప్లవానికి ముందు ఫ్రాన్సులో రైతాంగం నుండి చర్చి వసూలు చేసే పన్నును టైత్ అంటే దశాంశం అని, మూడవ ఎస్టేట్ ప్రజలు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే ప్రత్యక్ష పన్నును టెయిలే అని పిలిచేవారు. మొదటి రెండు ఎస్టేట్లైన మతాధిపతులు, కులీన వర్గంకు ఈ పన్నుల నుండి మినహాయింపు ఉండేది. 1866 ఆస్ట్రియన్ ప్రషియన్ యుద్ధం సమయంలో ప్రష్యా దేనిని వాగ్దానం చేస్తూ ఫ్రాన్సును ఆస్ట్రియా ప్రషియన్ యుద్ధ విషయంలో తటస్థంగా ఉండాలని అభ్యర్థించింది? రైన్ వైపు ఫ్రెంచ్ విస్తరణకు ప్రష్యా అంగీకరిస్తుంది. జర్మనీ ఏకీకరణ ప్రక్రియలో భాగంగా ఆస్ట్రియాను ఒంటరిని చేయడానికి బిస్మార్క్ చాణక్య నీతితో మూడవ నెపోలియన్తో చర్చలు జరిపాడు. ప్రష్యా ఆస్ట్రియా యుద్ధంలో ఫ్రాన్స్ తటస్థంగా ఉంటే రైన్ నది ప్రాంత సరిహద్దులలో ఫ్రెంచ్ ప్రాంతాల విస్తరణకు తాము అభ్యంతరం చెప్పబోమని రహస్యంగా వాగ్దానం చేశాడు. ఏప్రిల్ 29, 1954న భారతదేశం మరియు చైనా దేనిపై సంతకం చేశాయి? పంచశీల ఒప్పందంపై. భారత్ చైనాల మధ్య పరస్పర సార్వభౌమాధికారం, శాంతియుత సహజీవనం కోసం భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, చైనా ప్రధాని చౌ ఎన్లైలు ఏప్రిల్ 29, 1954న పంచశీల ఒప్పందంపై సంతకాలు చేశారు. పరస్పర ప్రాంతీయ సమగ్రతను గౌరవించడం, అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటి 5 సూత్రాలు ఇందులో ఉన్నాయి. ఉత్తర మేరూర్ శాసనం ప్రకారం క్రింది వాటిలో ఏది గ్రామసభ సభ్యుడిగా ఉండడానికి అవసరమైన అర్హత కాదు? వారి వయస్సు 60 మరియు 75 సంవత్సరాల మధ్య ఉండాలి. చోళుల కాలం నాటి ఉత్తర మేరూర్ శాసనం ప్రకారం గ్రామసభ సభ్యుడవ్వడానికి అభ్యర్థి వయస్సు 35 నుండి 70 సంవత్సరాల మధ్య ఉండాలి, కానీ 60 నుండి 75 ఏళ్ళు కాదు. సొంత ఇల్లు, వేదాల పరిజ్ఞానం మరియు పన్ను చెల్లించే భూమి ఉండడం వంటివి సభ సభ్యత్వానికి తప్పనిసరి అర్హతలు. పల్లవ రాజుల ఆస్థానంలో నివసించిన గొప్ప కవులు. భారవి మరియు దండిన్. పల్లవ రాజధాని కాంచీపురం విద్యా కేంద్రంగా విలసిల్లే కాలంలో కిరాతార్జునీయం రాసిన భారవి మరియు దశకుమార చరితం రాసిన దండిన్ వంటి సంస్కృత మహాకవులు పల్లవ రాజుల ఆస్థానంలో ఆదరణ పొందారు. కాశ్మీర్ పాలకుల గురించి ప్రస్తావించిన భారతదేశపు మొదటి చారిత్రక పుస్తకం ఏది? కల్హణుడు రచించిన రాజతరంగిణి. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో కల్హణుడు సంస్కృతంలో రచించిన రాజతరంగిణి కాశ్మీర్ రాజుల చరిత్రను వివరిస్తుంది. శాస్త్రీయ ఆధారాలతో కాలక్రమానుసారంగా రాయబడినందున ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రామాణిక చారిత్రక గ్రంథంగా గుర్తింపు పొందింది.
హర్షవర్ధనుడు కన్నౌజులో మహామోక్ష పరిషత్తును దేని కొరకు ఏర్పాటు చేశాడు? దేశంలో బౌద్ధ మతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చుటకు. హర్షవర్ధనుడు మహాయాన బౌద్ధమత వ్యాప్తికి కన్నౌజులో హుయాన్సాంగ్ అధ్యక్షతన బౌద్ధ, బ్రాహ్మణ, జైన పండితులతో పెద్ద మత పరిషత్తును ఏర్పాటు చేశాడు. దీనితో పాటు ఆయన ప్రతి 5 ఏళ్లకొకసారి ప్రయాగలో మహామోక్ష పరిషత్ పేరుతో సర్వమత సమ్మేళనాన్ని నిర్వహించి భారీగా దానధర్మాలు చేసేవాడు. ఈ క్రింది వాటిలో గుప్త రాజవంశం పతనానికి కారణం కానిది ఏది? సముద్రగుప్తుడి ఆర్థిక మరియు సైనిక విధానాలు. గుప్త సామ్రాజ్య విస్తరణకు, వారి ఆర్థిక మరియు సైనిక శక్తి పటిష్టం కావడానికి సముద్రగుప్తుని విధానాలు పునాది వేశాయి, కానీ అవి పతనానికి కారణం కాలేదు. హూణుల దండయాత్రలు, స్కందగుప్తుని తర్వాత వచ్చిన బలహీన రాజులు మరియు అంతర్గత ఆర్థిక క్షీణత వల్లనే గుప్త సామ్రాజ్యం పతనమైంది. కింది వాటిలో నాచ్నా మరియు బూమ్రా దేవాలయాల ప్రత్యేక లక్షణమును గుర్తించండి. పీఠ భాగంలో పురాణ ఘట ఆకృతి, ద్వారాలపై గంగా యమునా మూర్తుల చెక్కు బొమ్మలు. గుప్తుల కాలం నాటి వాస్తుకళ ప్రకారం నాచ్నా అంటే పార్వతీ ఆలయం, బూమ్రా అంటే శివాలయం గుప్తుల ద్వితీయ దశ నిర్మాణాలకు ప్రసిద్ధి. ఈ ఆలయాల గర్భగుడి ప్రవేశ ద్వారాల ఇరువైపులా గంగా, యమున నదీ దేవతల విగ్రహాలను చెక్కడం, స్తంభాల పీఠ భాగంలో పూర్ణఘటం అంటే కుండ ఆకృతులను పొందుపరచడం వీరి ప్రత్యేక శిల్పకళా శైలిని సూచిస్తుంది. షోడశ మహాజనపదాలలో కాంబోజా మరియు గాంధార మహాజనపదాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఆధునిక పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లలో. మహాజనపదాలలో వాయువ్య సరిహద్దులలో ఉన్న గాంధార అంటే రాజధాని తక్షశిల, అలాగే కాంబోజా దీని రాజధాని రాజాపురం. ఈ రాజ్యాలు నేటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలలో విస్తరించి ఉండేవి. ఇవి ప్రాచీన భారతదేశంలో అంతర్జాతీయ వాణిజ్యానికి, ఉత్తమ జాతి గుర్రాల పెంపకానికి ప్రసిద్ధి చెందాయి. కింది వాటిలో భూమి అంతర్భాగం గురించి పరోక్ష సమాచారాన్ని దేని ద్వారా పొందవచ్చును? భూకంప తరంగాలు, మైనింగ్, అగ్నిపర్వతాలు మరియు మహాసముద్ర తవ్వకాలు భూ అంతర్భాగాన్ని నేరుగా చూసే ప్రత్యక్ష ఆధారాలు. కానీ భూకంప తరంగాల ప్రయాణ వేగం, దిశలను విశ్లేషించడం ద్వారా భూమి లోపలి పొరల సాంద్రతను తెలుసుకునేది పరోక్ష ఆధారం మాత్రమే. గ్రేట్ సర్కిల్స్కు సంబంధించిన సరైన స్టేట్మెంటును గుర్తించండి. గోళంపై గీయగల అతిపెద్ద వృత్తాలు. భూగోళాన్ని 2 సమాన అర్ధభాగాలుగా విభజిస్తూ గీయగల అతిపెద్ద వృత్తాలను గ్రేట్ సర్కిల్స్ అంటే బృహత్ వృత్తాలు అంటారు. అక్షాంశాలన్నింటిలో కేవలం భూమధ్య రేఖ అంటే 0 డిగ్రీల అక్షాంశం మాత్రమే గ్రేట్ సర్కిల్ కాగా, రేఖాంశాలన్నీ అంటే ఎదురెదురు రేఖాంశాల జంటలు గ్రేట్ సర్కిల్స్ అవుతాయి.
ఏ 2 రోజులలో భూమికి మరియు సూర్యుడికి మధ్య ఉన్న దూరం వరుసగా కనిష్టంగా మరియు గరిష్టంగా ఉంటుంది? జనవరి 3 మరియు జూలై 4. సూర్యుని చుట్టూ భూమి తిరిగే కక్ష్య పూర్తిగా వృత్తాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకారంలో ఉండడం వల్ల సంవత్సరం పొడవునా భూమికి సూర్యునికి మధ్య దూరం ఒకేలా ఉండదు. జనవరి 3న భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా వస్తుంది. దీనినే పరిహేలి అని అంటారు. అలాగే జూలై 4న భూమి సూర్యునికి అత్యంత దూరంగా వెళ్తుంది. దీనిని అపహేలి అని అంటారు. దేని ఫలితంగా సముద్రాల్లో రోజుకు 2 సార్లు అలలు ఏర్పడడం మరియు అవి తూర్పు దిశగా కదలడం జరుగుతుంది? సూర్యుడు మరియు చంద్రుల గురుత్వాకర్షణతో పాటు భూమి తన చుట్టూ తాను తిరగడం. సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్ర మట్టాలు పైకి లేవడాన్ని పోటు అని, క్రిందికి పడిపోవడాన్ని పాటు అని అంటారు. భూమి పడమర నుండి తూర్పునకు తన చుట్టూ తాను తిరగడం వల్ల ఈ పోటుపాట్లు సాధారణంగా రోజుకు 2 సార్లు సంభవిస్తూ తూర్పు దిశగా కదులుతాయి. భూకంప తరంగాలకు సంబంధించి ఫోకస్ మరియు ఎపిసెంటర్ అనే పదాలు వరుసగా దేనిని సూచిస్తాయి? భూకంపం ప్రారంభమయ్యే భూమి లోపలి అంతర్గత బిందువు మరియు దానిపై నేరుగా పైభాగంలో ఉన్న భూమి ఉపరితల బిందువు. భూమి అంతర్భాగంలో ఏ బిందువు వద్దనైతే ప్రకంపనలు మొదలై భూకంప శక్తి విడుదలవుతుందో దానిని ఫోకస్ అంటే భూకంప నాభి అని అంటారు. ఈ నాభికి నిట్ట నిలువుగా భూమి ఉపరితలంపై ఉండే బిందువును ఎపిసెంటర్ అంటే భూకంప అధికేంద్రం అంటారు. భూకంప తరంగాలు మొదటగా ఈ అధికేంద్రాన్నే చేరుకుంటాయి కాబట్టి ఇక్కడే నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అధిక పీడన మండలం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? భూమధ్య రేఖకు ఇరువైపులా 30 డిగ్రీల నుండి 35 డిగ్రీల అక్షాంశాల మధ్య. భూమిపై ఏర్పడే ప్రపంచ పీడన మండలాలలో ఉప ఆయనరేఖ అధిక పీడన మండలం భూమధ్య రేఖకు ఇరువైపులా 30 డిగ్రీల నుండి 35 డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తరించి ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద వేడెక్కి పైకి లేచిన వేడి గాలి ఈ అక్షాంశాల వద్దకు చేరేసరికి చల్లబడి క్రిందికి దిగడం వల్ల ఇక్కడ అధిక పీడనం ఏర్పడుతుంది. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా ఓవరాల్ టెస్టును మన వెబ్సైట్ విత్చారి.inలో అప్లోడ్ చేశాము. అక్కడ చూడండి. వెబ్సైట్ లింకును క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. ఆ లింక్పై క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా మీరు ఈ టెస్టును ప్రాక్టీస్ చేసుకోవచ్చు.